3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసిన వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటున్నారు మరి. అది అన్నీ ఒట్టితే అవన్నీ కాలే 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 ఎందుకని బాబాయ్? లేదు ఏముండదు అది. అప్పుడు ఒక కంపెనీ ఏ కంపెనీ రాకుండా చేసిండు ఆయన. ఏది వచ్చింది ఏది ఏమన్నా ఈ ఒకటి వచ్చే కంపెనీ ఏమన్నా వచ్చిన వాటి ఎలా నూకితే. బాబాయ్ గారు నమస్తే, మీ పేరండి? మధుసూదనరావు బెల్లం. గురుగారు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం. రైతు. సార్ చెప్పండి, అసలు ఓవరాల్గా కూటమి ప్రభుత్వంలో పనితీరు ఏంటి? అసలు ఎలా చేస్తుంది కూటమి ప్రభుత్వం? ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందా లేక విరుద్ధంగా ఏమైనా ఉందంటారు గురుగారు? అసలు వాటికి బాగానే ఉంది, బాగుంది అంటున్నారు కదా, అసలు ఏ విధంగా బాగుంది? అసలు అన్నిటికి బాగానే ఉందిలే. వ్యవసాయం ఇప్పుడు రైతుకి కానీ అన్నిటికీ బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇదే కొత్త రాకపోతేనే తలకాయ నొప్పి అయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి అంటే యువకులకు కానీ మీలాంటి పెద్దవాళ్ళకి కానీ రైతులకు కానీ మంచి చేసింది అంటారు లేకేంటి సార్? అసలు పర్లేదు, బాగానే ఉందిలేండి, బాగానే చేసింది. అంటే రైతులకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటున్నారు మరి, ఏంటి మరి మీరు? ఎట్లా మండు ఏం చేసింది, ఎట్లా సచ్చింది లేదు. కాదు, ఇప్పుడు ఉండవు అప్పుడు ఉండవు, ఎప్పుడు ఉండవు. ఆయన ఇచ్చింది ఏనే ఇచ్చింది ముందు, ఎప్పుడు ఏనే ఇచ్చిండు. రైతులంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అసలు యూరియా దొరకట్లేదు, అసలు ఏమీ చేయట్లేదు రైతులకు ఉపయోగపడే విధంగా. యూరియా అంటే కొద్ది టైట్ వచ్చింది, పైన సెంట్రల్ గవర్నమెంట్ టైట్ కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది. మళ్ళీ తర్వాత ఫ్రీ అయింది, బాగానే ఉంది. అంటే యువకులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది తాత? అసలు యువకులకి ఏ విధంగా డెవలప్మెంట్ పరంగా కంపెనీస్ ఏమైనా తీసుకొస్తుంది అనుకోవచ్చా లేకేంటి? కంపెనీలు వస్తున్నాయి కదా, ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఒక కంపెనీ ఏ కంపెనీ రాకుండా చేసిండు ఆయన. ఇప్పుడు ఈ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు వస్తాయి, యువకులకు బాగానే ఉంటుంది. అది అసలు డెవలప్మెంట్ చేసిందే మా ప్రభుత్వంలో, కంపెనీస్ తీసుకొచ్చిందే మా ప్రభుత్వం హయాంలో, వైసీపీ ప్రభుత్వంలో. ఏది వచ్చింది ఏది ఏమన్నా ఒకటి వచ్చే కంపెనీ ఏమన్నా వచ్చిన వాటి ఎలా నూకితే ఏమని ఏమి లేదు, అది అంతా ఉంటుంది. ఏమి లేదు లేదు అసలు. ఏదైనా చేస్తే అనుకోవచ్చు, చేయండి ఏమంటుంది. అంటే మాట తిప్పకుండా మడమ తిప్పకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు అన్ని కొట్టడమే, అకౌంట్లో కొట్టడం అని చెప్పడమే కానీ చేసేదే సచ్చింది. ఏమి లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే చేస్తున్నాడు బాబాయ్, ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తూ విదేశాల్లో తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు. అంతే అంటారు, రేపు ఇవన్నీ చేయకపోతే ఈయన కూడా అంతే అంటారు అనుకుని ఉండరు. అది బాబాయ్, మరి చూసుకున్నట్లయితే ఈ రోజున ఆయిల్ సమస్య వల్ల ఆయిల్ తక్కువ వాడండి అని చెప్పి అంటున్నారు ప్రధాని మోడీ గారు. దాన్ని అంగీకరిస్తూ అంటే ఒక నిమిషం, దాన్ని అంగీకరిస్తూ కూడా పేరు నాని మాట్లాడుతూ ముందు నీతులు అనేది మీ నాయకులకు చెప్పండి, తర్వాత ప్రజలకు చెప్తారని చెప్పి అంటున్నాడు పేరు నాని గారు. ఏంటి బాబాయ్ అసలు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల కొద్దిగా తక్కువ ఒత్తిడి అయ్యి అంటాగా మళ్ళీ అన్నీ అయిపోయాక బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అంటే ప్రధానమంత్రి స్థానంలో నుండి ప్రధాని మోడీ గారు కానీ, ఇటు సీఎం స్థాయి నుండి చంద్రబాబు గారు కానీ తన కాన్వాయ్ కూడా తగ్గించేసి చూడటం ఎంతవరకు? వాళ్ళు తగ్గితే ఆయిల్ ఆగిద్దే అన్ని బండ్లన్నిటికీ, మళ్ళీ బండ్లన్నిటికి కావాలిగా. వాళ్ళు 4 వెహికల్ తగ్గితే వాళ్ళకి తగ్గితే సరిపోయింది. ఇక మొత్తం రావాలా, తిరగాల, అన్నిటికీ బాగా ఇదిగా ఉండాలి. మరి 29 ఎవరు గెలుస్తారు మీ అభిప్రాయం ఏంటి? అసలు 29 ఎవరు గెలుస్తారు? 29 ఈ మళ్ళీ ఇది కూడా ప్రభుత్వం 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసిన వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటున్నారు మరి. అది అన్నీ ఒట్టితే అవన్నీ కాలే కాలే లేదు, ఏముండదు. అది ఒట్టి మాటలే అవి చేసి వచ్చేది. చేస్తే రెండోసారి కూడా రాపోయిండా, ఇందిరాలా చేస్తే రెండోసారి రాపోయిండా. అది